నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ఐబీ స్థలంలో నిర్మించిన సమీకృత మార్కెట్ భవనం కూల్చివేత. ఈ స్థలంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మాతా శిశు కేంద్రాన్ని భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నామన్న కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. స్టోర్ రూమ్గా మారిన చెన్నూరు మున్సిపాలిటీ కార్యాలయంలోని మరుగుదొడ్లు. 5 లక్షల ప్రజాధనం వృధా కావడం పట్ల వెల్లువెత్తుతున్న విమర్శలు. మంచిర్యాలలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు. దుకాణాల ముందు వేసిన షెడ్లు కూల్చడంతో విశాలంగా కనిపిస్తున్న మార్కెట్ రోడ్డు. మంచిర్యాల జిల్లాలో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేసిన భక్తులు. మంచిర్యాల ఐబీ స్థలంలో నిర్మించిన సమీకృత మార్కెట్ భవనాన్ని కూల్చివేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రభుత్వ అనుమతితో భవనాన్ని కూల్చివేసి ఇక్కడ నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి భవన నిర్మాణంకు ఆయన భూమి పూజ చేశారు. మంచిర్యాలలో ఐబీ స్థలంలో నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్ భవనాన్ని కూల్చివేశారు. గురువారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సమక్షంలో ప్రభుత్వ అనుమతితో కూల్చివేత పనులకు శ్రీకారం చుట్టారు. ఇదే స్థలంలో 300 కోట్ల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంకు భూమి పూజ చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న భవనాన్ని నీలమట్టం చేసి ఘట్టం తలపెట్టారు. ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ పేద ప్రజల కోసం పట్టణ నడిబొడ్డులో ఆసుపత్రి నిర్మాణం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అనాలోచితంగా మాతా శిశు ఆసుపత్రిని గోదావరి ఒడ్డున నిర్మించి మార్కెట్ను నడిబొడ్డులో నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. మాతా శిశు ఆసుపత్రి గోదావరి ఉప్పొంగితే నీట మునిగేదని అన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వల్ల మంచిర్యాల జిల్లా, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. 7 అంతస్తుల్లో ఆధునిక సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. 2 అంతస్తుల్లో తక్కువ పేమెంట్తో ఉన్న వైద్యం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే గడిచిన 4-5 సంవత్సరాల నుంచి పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసి ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్లో నాకు సందేహం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం 600 పడకలు ప్లాన్ అయింది. దాంట్లో 225 మాతా శిశువు హాస్పిటల్కు ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 375 పడకలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దానికి ఇంకొక 2 ఇప్పుడు జీపీఎస్ 5 పెట్టినాం. అది ఇంకొక 2-3 ఫ్లోర్లు పోతుంది పైకి. దాంట్లో భాగంగా పేమెంట్ బ్లాక్ కూడా పెడుతున్నాం. ఒక ఫ్లోర్ మొత్తం ఎవరైతే పేమెంట్ చేయగలుగుతారో, పేమెంట్ శక్తి ఉందో వాళ్ళకు కూడా హైదరాబాద్లో అందించే వైద్యం ఇక్కడ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చేసినాం. ఈరోజు ఈ కూల్చివేత కార్యక్రమానికి ఈరోజు పునాది వేసి కొబ్బరికాయలు కొట్టి ఇంతమంది కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అదేవిధంగా మంత్రాల పట్టణం నుంచి వివిధ వార్డులు చేసిన మంత్రాల కానీ, నష్టం కానీ వాళ్ళందరూ ఉత్సాహం చూస్తుంటే నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో ఆ రోజు ఇవాళ ఖచ్చితంగా నా నిర్ణయం సరైనదని ఈ సభలో చూస్తే నాకు అర్థమైంది. అప్పుడు ఈ స్లాబులు వేసుకుంటే జిల్లా అధ్యక్షుల నుండి నాకు ఇబ్బంది అనిపిస్తుంది. మా ఇక్కడ ఇది కట్టడం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టడం, నేను అమరరెడ్డి ద్రాక్ష కూర్చుందని చెప్పినప్పుడు నేను ఒకటే మాట చెప్పిన, ఇప్పుడున్న ప్రభుత్వానికి కళ్ళు చెవులు ఏది లేదు. నువ్వు కూర్చుంటే ఏం చేస్తారు? మొద్దు నిద్రపోతున్నారు. నువ్వు కూర్చుంటే 3 రోజులు కూర్చొని హాస్పిటల్ వేసి సేలైనకి ఇచ్చి తీసుకొని మళ్ళీ ఇంటికి అడిచి పెడతారు. దాంతో సాధ్యం కాదు. ఎన్నికల వరకు ఒప్పుకోవట్టు రేపు వచ్చే ప్రభుత్వం అన్నదే ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది. దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి ఖచ్చితంగా మీ అందరికీ మంత్రాలు నియోజకవర్గాలు పాల్గొని
మంచిర్యాల జిల్లా ప్రజలు కానివ్వండి, ఆసిఫాబాద్ జిల్లా ఉమ్మడి మన కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కానివ్వండి, ఈ పక్కన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జిల్లాలు కానివ్వండి, పేదవాళ్ళ కోసం మీరు ఈ కార్యక్రమాన్ని శాంక్షన్ చేసి మాకు నమ్మకము ధైర్యము ఇచ్చిండ్రు. తప్పకుండా ఈ ప్రజలు నాతో పాటు మంచిర్యాల ప్రజల తరఫున మీ అందరికీ ఈరోజు చేతు మంచి మీ అందరికీ నమస్కరిస్తున్నా. ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది, సూపర్ స్పెషాలిటీ మాతా శిశు హాస్పిటల్ ఈ కళ సార్థకమైంది. 300 కోట్లతోటి ఈ సంవత్సరం బడ్జెట్లో 50 కోట్లు పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. బీజేపీ అభ్యర్థి మొన్న చెప్పడం జరిగింది, మహేష్ బాబు అనుకుంటాడా లేకపోతే ఇంకేదో అనుకుంటాడు, భారతీయ అనుకుంటా చెప్పాడు. 2.5 సంవత్సరాల హాస్పిటల్ అంటే మాట్లాడాడు. ఇవాళ మీ సందర్భంగా ఇంతమంది కార్యకర్తల నాయకుల మధ్య ఛాలెంజ్ చేస్తున్నాం. ఏ రోజైతే కన్స్ట్రక్షన్ మొదలైందో ఆ రోజు రాసుకోమని చెప్పండి. ఆ రోజు నుంచి 2.5 సంవత్సరాల లోపల ఈ హాస్పిటల్ కంప్లీట్ చేసి ఇనాగరేషన్ చేసి పూర్తి సౌకర్యాలతోటి ప్రజలకు తీసుకొచ్చే బాధ్యత నాది. దానికి నువ్వేవైతే ఛాలెంజ్ నేను సిద్ధంగా ఉన్నా. 2.5 సంవత్సరాలు కూడా పూర్తి చేయకపోతే ఇదే హాస్పిటల్ ముందుకు వచ్చి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మొత్తం రాజకీయాలు తప్పుడు నేను సిద్ధంగా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇలా సాఫ్రాన్ డ్రెస్ వేసుకొని కాషాయం వేసుకొని సన్యాసులకు నా మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా నీకు దమ్ముంటే ఆ ఛాలెంజ్ నేను ఏది ఇస్తున్నావు. రేపు అయినాడు ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ ఒప్పుకో. నేను సిద్ధంగా ఉన్నా. నేను కంప్లీట్ చేస్తే నువ్వు రాజకీయాలు విడిచిపెట్టి హిమాలయాలో పోయి తప్ప ఎందుకంటే సన్యాసం చేసుకున్నావు కాబట్టి హిమాలయాలో పోయి తప్ప చేసుకుని సిద్ధంగా ఉంటే నేను ఛాలెంజ్ చేయాలి ఇస్తున్నాను. నీకు దమ్ముంటే రేపు బెటర్ రిప్లై ఇవ్వండి. చెన్నూరు మున్సిపాలిటీ కార్యాలయంలో 5 లక్షల నిధులతో నిర్మించిన మరుగుదొడ్లను అధికారులు స్టోర్ రూమ్గా మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నూరు మున్సిపాలిటీ కార్యాలయంలో 5 లక్షల నిధులతో నిర్మించిన మరుగుదొడ్లు స్టోర్ రూమ్గా మారాయి. ప్రజల కనీస వసతులను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కార్యాలయంలో నిర్మించిన మరుగుదొడ్లను స్టోర్ రూమ్ కోసం ఉపయోగించడం పట్ల స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల అనాలోచిత చర్యలతో లక్షలాది రూపాయలు వృధా అయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి మున్సిపల్ కార్యాలయంలోని మరుగుదొడ్లను ప్రజల అవసరాల నిమిత్తం అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు ఆఫీస్ అవసరాల దృష్ట్యా వచ్చినప్పుడు వారికి కనీసమైనటువంటి అవసరం ఏర్పాటు చేయాలన్న దృష్టిలో 5 లక్షలు ఖర్చు పెట్టి మరుగుదొడ్లు మరియు మూత్రశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే దాన్ని ఇప్పటి వరకు వాడిన నాతుడు లేడు. ఎందుకంటే దాన్ని ఏదైతే షట్టర్లు బిగించిండ్రో అది నిజంగా కూడా అది మరుగుదొడ్డి అని చెప్పడానికి కూడా వీళ్ళే కూడా తయారు చేసి పెట్టిండ్రు. ఆ పాత కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో పనిచేసినటువంటి కమిషనర్ మీద కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఇప్పటివరకు దాన్ని వాడలేదు. దాన్ని కేవలం స్టోర్ రూమ్గా వాడుతున్నారు కాబట్టి దాన్ని మళ్ళీ రిపేర్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. మంచిర్యాలలో అక్రమ కట్టడాలను పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దుకాణాల ముందు వేసిన షెడ్డు కూల్చివేయడంతో ఇరుకుగా ఉన్న మార్కెట్ రోడ్డు విశాలంగా మారింది. మంచిర్యాలలో అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మంచిర్యాల కూరగాయల మార్కెట్ మెయిన్ రోడ్లో మున్సిపల్ నాలాలో మున్సిపల్ రోడ్లపై కట్టడాలను మెట్లను యంత్రాలతో కూల్చివేశారు. అక్రమ కట్టడాలను తొలగించాలని ఇంతకు పూర్వం మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చిన వ్యాపారస్తులు పెడచెవిన పెట్టడంతో కూల్చివేతకు పని చెప్పారు. దీంతో ఆందోళన చెందిన కొందరు వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. అయినప్పటికీ అధికారులు వెనుకడుగు వేయకుండా కూల్చివేతలు కొనసాగించారు. అలాగే అజయ్ ఎంటర్ప్రైజెస్ దుకాణం ముందు నిర్మించిన అదనపు షట్టర్లను కూల్చివేశారు. పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వైపుకు రావడంతో ముందు భాగాన్ని కూల్చివేశారు. దుకాణాల ముందు వేసిన షెడ్లు కూల్చివేయడంతో ఇరుకుగా ఉన్న మార్కెట్ రోడ్డు విశాలంగా మారింది. లక్షెట్పేట మున్సిపాలిటీలోని ఎల్లమ్మ గుడి వద్ద కల్లుగీత కార్మికులకు కాటమయ్య సురక్ష కిట్లపై ఎక్సైజ్ సిఐ నరసింహులు అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని, వికారాబాద్ జిల్లా ఆధ్యాత్మిక ప్రాంతానికి నిలయమని, ఇక్కడ శ్మశాన వాటికల కోసం స్థలం ఎలా కేటాయిస్తారని హిందూ జనశక్తి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడన్న వృత్తి అంటేనే రక్షణ లేని పనిలో వృత్తిలో ఎన్నో ఒడిదుడుకుల ప్రమాదాలు పొంచి ఉంటాయి. వృత్తిలో ప్రమాదాల బారిన పడి ఎందరో మరణించారని, ఎందరో వికలాంగులు అయ్యారు. కాబట్టి ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం కాటమయ్య సురక్ష కిట్ను తీసుకువచ్చిందని, దానిని అందరూ సద్వినియోగం చేసుకొని కిట్ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ నరసింహులు, కాటమయ్య సురక్షి కిట్ ఇన్ఛార్జ్ తిరుపతి మరియు ఎక్సైజ్ సిబ్బంది, లక్షర్పేట గౌడ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. లక్షర్పేట స్టేషన్ పరిధిలోని గౌడ సోదరులు వాళ్లకు కాటమయ్య సురక్ష మన కిట్కు సంబంధించిన ట్రైనింగ్ సంబంధించి ప్రోగ్రాము లక్షట్పేట గౌడ సంఘ
ఎల్లమ్మ టెంపుల్ వద్ద నిర్వహించడం అయింది. ఇట్టి కాటమయ సురక్ష కిట్కి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రాంకి సంబంధించిన విచ్చేసిన తిరుపతి వారి బృందము మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ట్రైనర్స్ గౌడ సంఘ సభ్యులకు తెలియజేయడం ఏమిటంటే ప్రభుత్వం వారి ఈ యొక్క వృత్తిలో ఎంతో ఒడిదుడుకులు ఉంటాయి. దాదాపు ప్రతినిత్యము ప్రమాదాల బారిన ఎంతోమంది పడి చనిపోవడము, అంగవైకల్యం జరగడం వలన దీన్ని నివారించడానికి ప్రభుత్వం వారు ఏంటంటే కాటమయ సురక్ష అనే ఒక నూతనంగా ఒక కిట్ను అనేది తయారు చేయడం అయింది. ఈ కిట్ ద్వారా వీళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనింగ్ వల్ల వీళ్లకు ఏ విధంగా అయితే లబ్ధి చేకూరుతుందో అట్టి ట్రైనింగ్ సంబంధించిన విషయాల లోపల మన తిరుపతి వారి బృందం వచ్చి వీళ్లకు సభ్యులకు తెలియజేసినారు. మరియు ఇక్కడ దౌడేపల్లికి సంబంధించిన వ్యక్తి కూడా మరి తన అనుభవపూర్వకంగా చెట్టెక్కి దిగడం వల్ల ఆయనకు సురక్షంగానే అనిపించిందని తన వ్యక్తిగత అభిప్రాయం తెలియజేశారు. కాబట్టి గౌడ సంఘ సభ్యులు ఇట్టి కిట్ను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో కూడా మీ ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం కల్పించింది. కాబట్టి వీటి ట్రైనింగ్ మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం శంకరాపూర్ అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేసి 4 పేకాట రాయులను అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని శంకరాపూర్ అటవీ ప్రాంతంలో విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 4 పేకాట రాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారి వద్ద 10,930 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. పేకాట నిషేధం, అనుమతులు లేవని సీఐ స్పష్టం చేశారు. ఎక్కడైనా ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా పేకాట ఆడినా నిర్వహించిన చర్యలు తప్పవని, పట్టుబడ్డ వారంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి పేకాటకు దూరంగా ఉండాలని ప్రజలకు సీఐ విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల గోదావరి నది తీరాన నిర్మించనున్న వైకుంఠధామానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ శంకుస్థాపన చేశారు. మంచిర్యాల గోదావరి తీరాన ఎంసీహెచ్ పక్కన వైకుంఠధామంకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ శంకుస్థాపన చేశారు. 14వ ఫైనాన్స్ కమిషనర్ 4 కోట్ల నిధులతో వైకుంఠధామంను నిర్మించనున్నారు. ఇందులో ఆధునిక సదుపాయాలు, కర్మక్రియలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి సకల ఏర్పాట్లు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. సరే, ఎన్నికల వాగ్దానానికి సంబంధించి నిన్న కూడా మాట్లాడాను. వీటికి వచ్చి నేను ఎన్నికలు మాట్లాడలేదు. ఎన్నికల్లో నేను చెప్పింది ఒక్కటే మిగిలింది. ఇప్పటివరకు మొత్తం చేసిన అయిపోయిన శాంక్షన్లు వచ్చినాయి, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకా దగ్గర కూడా అన్ని పనులు స్టార్ట్ అవుతాయి. ఇంకా మిగిలింది ఒక్కటే, నా స్కూల్లో పట్టాల్సిన పెట్టిన అది ఒక్కటి. ఇంకా టైం పడుతుంది, ఇంకో 2 నెలల ముందు అది కూడా వస్తుంది. దాంతో ఎన్నికలకు ముందు నేను చెప్పిన ప్రతి సభలో చెప్పిన వాగ్దానాలు అన్నీ కంప్లీట్ చేసి సాగునీరు, తాగునీరు, ఇక్కడ కరకట్టలు, హాస్పిటల్, తర్వాత అక్కడ దండపెళ్ళిన లిఫ్ట్లు, ఇరిగేషన్ కోసం మిగతా అన్ని నిర్మాణం చేసుకుంటూ వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి చేస్తుంది. రోడ్డు కూడా వస్తాయి. ఈ అన్నిటికన్నా శ్మశానాలు వస్తారు. ఎన్నికల తర్వాత మాట్లాడి చెప్తున్నాను. ఆ దినం అక్కడ డబ్బులు కలెక్ట్ చేసి నీళ్ళ శ్మశానం కడతా అని చెప్తే నేను ఇంకేదో చెప్తాను, అభివృద్ధి కావాలనుకుంటున్నాను, వద్దనుకుంటాను చెప్పాను. ఇవాళ ఏం జరిగింది? ఇక్కడ ప్రభుత్వ స్థలం నేను తీసుకురాలి కదా. అక్కడ భూమి కూడా ఎందుకు, నీళ్ళ భూమి కూడా ఎందుకు, దాని డబ్బుల మార్పిడి కాకపోతే ఏం జరిగింది చెప్పండి. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ స్థలం అప్పుడున్నది, ఇప్పుడు నేను కొత్తగా తీసుకురాలేదు. అలానే 4 ఎకరాలు చేసిన పైసలు ఉన్నాయి, కడుతున్నాం. 4 కోట్లు పెట్టి 4 కాబట్టి ఇంకా 2 కోట్లను పెడతాం. ఇది హైదరాబాద్లో మా ప్రస్థానం తీరిక కడతాం. ఇక్కడ అవసరం ఉంటే గోదావరి నీళ్ళు కావాలంటే గోదావరి నీళ్ళు పైప్ లైన్ వేస్తాం. పైప్ లైన్ వేసి ఇక్కడ దానికి పైప్ లైన్ పెట్టి పైకి ఎక్కించే కార్యక్రమం చేస్తాం. సో గోదావరి నీళ్ళతో కార్యక్రమం చేస్తాం, ఏర్పాటు కూడా చేస్తాం. ఇది 4 ఎకరాలు పెడుతున్నాం. దీనికి సరిపడా అన్ని రంగులు చేస్తాం. మీరు ఇది ఒకసారి కంప్లీట్ అయిపోయాక, పూర్తి అయిపోయిన తర్వాత హైదరాబాద్ ఒకటి చూసుకొని రావచ్చు. దానికి ఇంకొకటి ఉన్నది, ఇంకోటి ఐఎస్సీ కూడా పెట్టేది, అది కూడా పెడతాం. దాని తర్వాత అటుపక్క సున్నబట్టి వాడ, ఒక రాజీనగర్. సున్నబట్టి వాడ రాజీనగర్ ఏంటంటే సున్నబట్టి వాడితే నా స్కూల్ కూడా కొంచెం వాటికి వెళ్తే ఆడ కూడా రాజీనగర్ వస్తుంది. 4 అయితే తప్పితే ఇక్కడ ఇబ్బంది పోదు. తప్పకుండా చేస్తే ఇంకా వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఏ రకమైన ఇబ్బంది లేదు. ఎవరికైతే వెసులుబాటు లేదో ఇబ్బంది మాకు కట్టుకున్న వాళ్ళకు ఎలక్ట్రిక్ అది మిషన్లో పెడుతున్నాం. సో అది కూడా అవకాశం ఉంది. అదంతా 5 నిమిషాల్లో అయిపోతుంది. ఏ రకమైన ఇబ్బంది లేదు. ఇక మిగిలింది ఇవాళ సరే, అది నా పని కాదు. ఎవరైతే అప్పుడు డబ్బులు ఇచ్చిన శ్మశానానికి జాగా గురించి వాళ్ళ డబ్బులు మీరు వాపసు తీసుకోకపోతే మీకు డబ్బులు బాగుండొచ్చు,
కానీ ఇండైరెక్ట్గా మీరే అవినీతిని ప్రోత్సహించడం అవుతుంది. మీ డబ్బులు మీరు తీసుకోండి, మీ డబ్బులు మాకేం అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు డబ్బులు, ఇక్కడ ప్రభుత్వ డబ్బులని ప్రభుత్వ జాగ్రత్త. ఆ డబ్బులు మాత్రం తినకుండా ఎవరి డబ్బులు వాపసు తీసుకుంటే మీరు న్యాయం చేసినట్లయితే అంతకంటే ఎక్కువ వాళ్ళకి వాళ్ళ కర్మాలు వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకోండి. వాళ్ళకి సంఘం ఇచ్చి వెల్మ సంఘం వాళ్ళు ఇచ్చింది, ఇలా చెప్పేసిన సీరియస్ సోమవారం నాడు సాయంత్రం 4 గంటల లోపల అకౌంట్లో డబ్బులు లేకపోతే ఆ కమిటీని మొత్తం రాజీనామా చేయమని చెప్పేసి ఇక మిగతా మరి ఏం చేస్తున్నాం. ఇక మిగిలింది హాస్పిటల్ కూడా మాట్లాడతాం. నేటి తరం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సత్యసాయి ట్రస్ట్ శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయని మందమరి జీఎం దేవేందర్ పేర్కొన్నారు. నేటి తరం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సత్యసాయి ట్రస్ట్ శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయని మందమరి ఏరియా జీఎం దేవేందర్ అన్నారు. రామకృష్ణపూర్ పట్టణంలోని పుట్టపర్తి సాయిబాబా ఆలయంలో 27వ మానవతా విలువల భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక శిక్షణ తరగతులను జీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థి దశలోనే మానవతా విలువలను నేర్చుకున్నట్లయితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుతారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించాలని సూచించారు. నేటితో ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు 6వ తేదీ వరకు ముగుస్తాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలని కోరారు. ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్న పట్టణ సత్యసాయి ఆలయ నిర్వాహకులకు అభినందించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, సేఫ్టీ ఆఫీసర్ రవీందర్ రావు, డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డి, సాయి కాంతారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గొప్ప గొప్ప యూనివర్సిటీస్ ఉండేవి. ప్రపంచంలోని అందరూ విద్యార్థులందరూ ఇండియాకు వచ్చి చదువుకునేవారు. మరి నల్లంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ వాటి యొక్క ఆచరణ అవన్నీ ఇప్పటికీ మనకు చూడవచ్చు మనం అక్కడికెళ్తే. కాబట్టి విద్యార్థులందరికీ ముఖ్యంగా ఈ 4 రోజుల క్యాంపు మరి సమైక్యత, దేశభక్తి, విద్యార్థుల యొక్క సమయపాలన, మరి విద్యార్థుల యొక్క అభివృద్ధి, భవిష్యత్తు, ఈ 4 అంశాల గురించి ఈ క్యాంపులో మీకు తెలియజేస్తారు. మరి విద్యార్థులందరూ గమనించి మంచి విలువలు నేర్చుకొని సమయాన్ని ఏ రకంగా మీరు మరి సమయపాలన చేసి అభివృద్ధిలోకి రావాలి. ఏ క్యాంప్ యొక్క ఉద్దేశమైనా మరి క్రమశిక్షణ, విద్యార్థులందరూ క్రమశిక్షణగా ఉండి మరి మంచి పౌరులుగా తయారు కావడానికి బాగా చదువుకొని మరి మంచి అభివృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ 4 రోజులు చాలా ముఖ్యం. మీ జీవితంలో మీరు అభివృద్ధి రావడానికి ఒక దిశానిర్దేశం చేస్తుంది. కాబట్టి ఏ తల్లిదండ్రులైనా వారి పిల్లలు చాలా మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటారు. కాబట్టి ఈ 4 రోజులలో మరి ఏదైతే సమైక్యత, దేశభక్తి, సమయపాలన, మరి పిల్లల యొక్క భవిష్యత్తు, దీని గురించి మీ అందరికీ గొప్ప గొప్ప మీ అందరికీ మార్గనిర్దేశం చేస్తారు. ఈ 4 రోజులు మీరు వారు చెప్పిన విషయాలను అర్థం చేసుకొని మంచి పౌరులుగా తయారు కావాలి. మరి మన భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1గా నిలపడానికి ఇంకొక 20 సంవత్సరాల తర్వాత మీరు మంచి పౌరులుగా తయారవుతారు. దేశం పటిష్టంగా ఉండాలంటే మంచి పౌరులు, మంచిగా చదువుకున్న, మంచి విలువలతో ఉన్న పౌరులు అవసరము. వారి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తారు. దేశంలో కూడా మంచి విలువలతో ఉన్నప్పుడు శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కెసిస్ గనిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గని మేనేజర్ తిరుపతి సతీ సమేతంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారు ఎంతో మహిమగల దేవతగా అభివర్ణించారు. ప్రతి సంవత్సరం గని వద్ద నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉద్యోగులు, భక్తులు 9 రోజుల పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గని రక్షణాధికారి కాదాసి శ్రీనివాస్, సంక్షేమాధికారి సురేందర్, ఇంజనీర్ మహేష్, ఏఐటీసీ ఫిట్ కార్యదర్శి సంగం సదానందన్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, లక్ష్మీనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ దుర్గామాత నవరాత్రులు శుభ సందర్భంగా ఈరోజు దసరా ఉత్సవాల సందర్భంగా ఈ ఆర్కే6 గని ఉద్యోగుల సంక్షేమార్థం
ఆర్కే6 కానీ ఉద్యోగుల అందరూ బాగున్నారనే ఉద్దేశంతో ఈరోజు నుంచి నవరాత్రి దుర్గామాత ఆలయానికి ఇచ్చేసినటువంటి మా ఆర్కే6 కానీ ఉద్యోగులు దసరాకి మేము చాలా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు జరపాలనుకుంటున్నాం. గౌరవనీయులు జనరల్ మేనేజర్ గారి ఆదేశానుసారం ఈసారి ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ ఇయర్ అంటే మనకి నెక్స్ట్ ఇయర్ ఈ ఆర్కే6 కానీ సర్వీస్ కాలం పూర్తవుతున్న సందర్భంగా ఈ సంవత్సరం చాలా ఘనంగా దసరా ఉత్సవాలు జరపాలని అనుకుంటున్నాం. ఆర్కే6 కానీ అమ్మవారి ఏంటంటే ఈ మహిమ చాలా గొప్పది. ఈ పరిసర ప్రాంతాల ప్రజానికానికి అమ్మవారి మీద చాలా భక్తి శ్రద్ధలు తర్వాత అన్నీ ఉంటాయి. ప్రతిసారి కన్నా ఈసారి ఎక్కువ ఆనందోత్సవాల మధ్య ఈ దసరా ఉత్సవాలను జరుపుకోవాలంటే మేమందరం ఆలయ కమిటీ తరఫున ఆలయ కమిటీ సభ్యులు గని ఉద్యోగులందరూ తమ వంతు వాళ్ళు సహకారాలు అందిస్తూ ఈ గన్ని ఇంకా అభివృద్ధి చెందాలని అనుకుంటున్నారు. దీన్ని ఇంకా మేము ఈ గనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు బాగా చేస్తామని అనుకుంటూ ఈ అవకాశం ఆర్కే6లో ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రతి ఉగాదికి చండీ యాగాన్ని శాంతి హోమం చేస్తాం. దసరాకు అమ్మవారికి 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుతాం. దీని ఉద్దేశం ఏంటంటే కార్మికులు అందరూ సురక్షంగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలు ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాలను మేము విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటాం. ఈ దసరాకు సంబంధించి ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి 10-15 వేల మంది, దాదాపుగా 20 వేల మంది జనాలు వస్తారు. వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి జిఎం గారు, అలాగే మా ఏజెంట్ శ్రీధర్ సార్ గారు, మా మేనేజర్ గారు మరియు మా ఎస్ఓ గారు, ఇంజనీర్ సార్ వీళ్ళందరూ వారి కార్మికుల కోసం, వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది పడకుండా సౌకర్యాలు చేస్తారు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆర్కే6 గని ప్రాంగణంలో దసరా ఉత్సవాల సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ నవరాత్రి ఉత్సవాలు ఈరోజు 3 తారీఖు నుంచి 12 తారీఖు వరకు నిర్వహించబడతాయి. 12వ తారీఖు రోజు దసరా కార్యక్రమము అతి వైభవంగా ఆర్కే6 గని ప్రాంగణంలో నిర్వర్తిస్తున్నాము. కావున యావత్ ప్రజానికము, భక్తులు, కార్మిక పిల్లలు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా దసరా రోజు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మేము ఇచ్చేటువంటి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారనే మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. కాగా రామకృష్ణపురం పట్టణంలో పలు ఏరియాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలలో దుర్గమ్మ తల్లిని పూజారుల చేత ప్రత్యేక పూజలను చేసి మండప నిర్వాహకులు ప్రతిష్ఠించారు. దుర్గమ్మ తల్లి విజయదశమి రోజు వరకు 9 రోజులుగా ఒక్కొక్క రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలను చేస్తూ నైవేద్యం సమర్పించారు భక్తులు. ఇటు బతుకమ్మ, అటు దేవి నవరాత్రుల్లో భాగంగా పట్టణంలో భక్తి వాతావరణం నెలకొంది. కొలువైన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాగా మందమరి పట్టణంలో దుర్గామాత నవరాత్రులు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి నవరాత్రులు సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మొదటి రోజు కార్యక్రమంలో ఏరియా జీఎం దేవేందర్ దంపతులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక్కడ దుర్గామాతను దర్శించుకోవడానికి పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉండే చాలా ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. దసరా పండుగ రోజు జరిగే రామ్లీలా కార్యక్రమం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అనారోగ్యంతో మృతి చెందిన జమ్మిశెట్టి సురేష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ కోఆప్షన్ సభ్యుడు యాకుబలి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రామకృష్ణపురం పట్టణంలోని ఆర్కే4 గడ్డ ప్రాంతానికి చెందిన జమ్మిశెట్టి సురేష్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ కోఆప్షన్ సభ్యుడు యాకుబాలి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ కుటుంబాన్ని యాకుబాలి పరామర్శించి మాట్లాడారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో తనతో పాటు పార్టీ విజయానికి కృషి చేశాడని గుర్తు చేసుకున్నాడు. మృతుని కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే ఎమ్మెల్యే వివేక్ దృష్టికి తీసుకువెళ్లి వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు నిఖిల్, రామ్, ధర్మయ్య, కుమార్ ఉన్నారు. పార్టీ కార్యకర్త జమ్మిశెట్టి సురేష్ మన 25వ తేదీ నాడు హార్ట్ అటాక్ వచ్చి పరమాపదించడం జరిగింది. నేను దానికి చింతిస్తున్న బాధపడతా ఉన్నాం. అతను నేను గత అసెంబ్లీ ఎన్నికల ముందు నాతోటి కాంగ్రెస్ పార్టీలో చేరి చురుకుగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా యాక్టివ్గా పనిచేసినటువంటి వ్యక్తి. అతను చనిపోవడం మాకు ఆర్కే4 గడ్డ
4వ వార్డులో చాలా లోటు. ముఖ్యంగా అతడు RK4 గడ్డ మీద 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. అతని వయస్సు 39 సంవత్సరములు. ఒక బిడ్డ ఉన్నది. బిడ్డ కూడా మ్యారేజ్ అయింది అని చెప్పింది. ఇంతకుముందే కళ్యాణ లక్ష్మికి అప్లై చేయలేదు అని చెప్పారు. నేను చేసుకోమని చెప్పినా. నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ కళ్యాణ లక్ష్మి త్వరగా వచ్చేట్టు ఏర్పాటు చేస్తాను. అదే కాకుండా ఇంకా అతనికి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి కూడా మా ఎమ్మెల్యే వివేక్ గారితో మాట్లాడి ఇతను కృషి చేస్తాను. నా శాశక్తులు ఉన్నంత వరకు కొన్ని వస్తువులను బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. మా పార్టీ కార్యకర్తలకు మరి మా నాయకత్వానికి చెప్పి అతనికి సరిగా న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తూ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. నస్పూర్ మున్సిపాలిటీలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ వేడుకలు బుధవారం అర్ధరాత్రి వరకు జరిగాయి. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల సందర్భంగా ఉదయం ఆయా ప్రాంతాల నుండి తీరొక్క పూలను కొనుగోలు చేసి తీసుకువచ్చి బతుకమ్మలను పేర్చారు. మధ్యాహ్నం సమయంలో ఈ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో బతుకమ్మ వేడుకలు జరుపుకునే అవకాశం ఉందని మహిళలు కొంత ఆందోళనకు గురయ్యారు. సాయంత్రం వరకు వర్షం తగ్గుముఖం పట్టడంతో సంతోషం వ్యక్తం చేస్తూ వేడుకల్లో నిమగ్నమయ్యారు. 7 గంటల నుండి మొదలైన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అర్ధరాత్రి వరకు కొనసాగింది. బతుకమ్మ ఆటపాటలతో మహిళలు యువతులు హోరెత్తించారు. బతుకమ్మ పాటలతో కార్మికేతర ప్రాంతాలన్నీ మారుమ్రోగాయి. పలుచోట్ల నిర్వహించిన కోలాటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేడుకల ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సిసిసి నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్, శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్ల ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా మందమరిలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సందడిగా మారాయి. జిల్లా కేంద్రంలోని యాపిల్ మార్కెట్, దొరబంగ్లా ఏరియా, అంగడ్ బజార్, పాత బస్టాండ్లో మహిళలు 9 రోజుల పాటు జరిగే వేడుకల్లో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆడుతున్న మహిళలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు రోజుకో రకమైన పూలతో రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారని అన్నారు. ఆడబిడ్డలందరూ భక్తి శ్రద్ధలతో ఎంతో సంబరంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగ సంబరాలు రామకృష్ణపూర్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు సాగే ఈ బతుకమ్మ వేడుకల్లో భాగంగా మొదటి రోజు అయిన ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా మహిళలు సందడి చేశారు. తీరొక్క పూలతో క్రమ పద్ధతిలో బతుకమ్మలను పేర్చి కాలనీలలో, ప్రధాన కూడలు, దేవాలయాల్లో బతుకమ్మలను ఉంచి సాంప్రదాయబద్ధమైన ఆటపాటలతో, చప్పట్లతో వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మను ఆరాధించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన తప్పులు, అప్పులతో తెలంగాణ రాష్ట్రం నిండా మునిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారు చేసిన తప్పులు, అప్పులను సరిదిద్దుతూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికే పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి కొడుకులు అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్లు కూల్చేలా వద్దా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసింది తప్పులు, అప్పులే. వీటితో తెలంగాణ నిండా మునిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ తప్పులు, అప్పులను సరిదిద్దుతూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నవారు కంటోన్మెంట్ సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక కేంద్రానికి భూ బదలాయింపు ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం అధికారంతో పాటు 10 ఏళ్లు నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్కు వచ్చిన వరదల్ని పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కూరుకుపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తే దాని మీద కూడా బురద జల్లుకుంటూ తిరుగుతున్నారు బామర్దులు. నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు తీసి ఆ మూసీలో మునిగిపోయిన వాళ్ళకి పంచిపెట్టండి. మంత్రి కొండ సురేఖ సినీ రంగంలోని వ్యక్తుల గురించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. అనుకోకుండా చేసిన వ్యాఖ్యలను ఆమె ఉపసంహరించుకోవాలని అన్నారు. పిసిసి అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో
ఒక సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం, వారి మనసు గాయపడడం, ఇదంతా జరిగిన పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. నేను కేటీఆర్ గారు ఒక మహిళ అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరిమణికి వేసే విధంగా పూలారం నూలుకోవు దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం, ఎప్పుడో మాటని ఆడియో రిలీజ్ చేయడం, ఆ సందర్భంలో క్రోధోక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం, అంతకుముందు మంత్రి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా, ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నటువంటి సందర్భం. ఆవిడ ట్వీట్లో పెట్టినారు, మీరు కష్టపడి పైకొచ్చిన తీరు నాకు ఆదర్శప్రాయము, అలాంటి మిమ్మల్ని నేను అభిమానిస్తూ ఉన్నాను, నా మాటల్ని బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాననే మాట చెప్పడం జరిగింది. ఇరువైపులో కూడా మహిళలే ఉన్నారు. మొదటగా మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్రోల్స్, వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యంతరకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండి ఉంటారు. సో ఇవన్నీ జరిగిన పిమ్మట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. భవిష్యత్తులో మా మంత్రులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వివిధ పార్టీల అక్కినేని కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ దిష్టిబొమ్మను వరంగల్లో అక్కినేని అభిమానులు దహనం చేశారు. కొండా సురేఖ నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మహిళల పట్ల గౌరవం ఉంటే వెంటనే కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ప్రజాశాంతి వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. సమంతపై అనరాని మాటలు అని సారీ చెబితే సరిపోతుందా అని ప్రశ్నించారు. నేను సారీ నాకు అనిపించలేదు, ఏం మాట్లాడాను నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? ఇప్పుడు సమంతకి ఎంత హ్యూమిలియేషన్, సమంతకి ఎంత డిస్ట్రెస్. ఇదే అమెరికాలో అయితే 8,000 కోట్లు $1 బిలియన్ చిన్న యాక్సిడెంట్ జరిగితే $1 బిలియన్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్, డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. ఒక 72 గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి. లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి. తద్వారా ఏమవుద్ది, 50% ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం. మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి. కనుక చాలా సెక్షన్స్ ప్రకారం డిఫమేషనే కాదు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు, చాలా సెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. 72 గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి. 2 సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి. వికారాబాద్ జిల్లా శంకర్పల్లి మండలం మహాలింగాపురం వద్ద కార్లపై ఓ యువకుడు రాళ్లు రువ్వాడు. దీంతో స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఖైరతాబాద్ ముందా? మీ మేస్త్రి పేరేంది? దొంగ
జోగరావా? జోగరావా? ఏం పని చేస్తాడు జోగరావు? నీ పేరేంది? దేవరాజు. జోగరావు దగ్గరకు పనికి వచ్చినావా? ఏం పని? వెల్డింగ్ వర్కా? మరి ఇక్కడ ఎందుకు వచ్చినావు? హైదరాబాద్ విడిచిపెట్టి ఇక్కడ ఎందుకు వచ్చినావు? సైట్ ఏడా? జోగుపేటలోనా? అసలు జోగుపేట ఇక్కడ కాదు కదా. మరి ఖైరతాబాద్ ముందు ఒక గల్లీ ఉంటుందన్న. ఖైరతాబాద్ కాదురా, ఇది ఖైరతాబాద్ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మూసి బాధితులు బతుకమ్మ పాట పాడారు. ఎల్జీ నగర్ చైతన్యపురిలో మహిళలు నిర్వహించిన బతుకమ్మ వేడుకలో ముఖ్యమంత్రిపై మూసి బాధితులు పాడిన పాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రేవంత్ సారు ఉయ్యాలో నిజగలను ఉండు ఉయ్యాలో, మా ఇంట్లో మమ్మల్ని ఉయ్యాలో ఉండని ఎవయ్య ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, మూసి ప్రక్షాళన ఉయ్యాలో ఉన్న దాంట్లో చెయ్యి ఉయ్యాలో, మా ఇండ్ల జోలికి ఉయ్యాలో డుబురా వద్దయ్య ఉయ్యాలో, ఇకనైనా నువ్వు ఉయ్యాలో బుద్ధి తెచ్చుకో ఉయ్యాలో, నీ పదవి నీకు ఉయ్యాలో ఉండదయ్య నీకు ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆడోళ్ళ జోలికి ఉయ్యాలో నువ్వు రావద్దయ్య ఉయ్యాలో, ఆది పరాశక్తుల ఉయ్యాలో అంతమైపోతావు ఉయ్యాలో, లండన్ లో థేమ్స్ నది ఉయ్యాలో చూసి వచ్చినవా ఉయ్యాలో, హైదరాబాద్ లో ఉయ్యాలో అది జరగదయ్య ఉయ్యాలో, లండన్ లో పుట్టలేదు ఉయ్యాలో నువ్వు లండన్ లో పెరగలేదు ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల ఐబీ స్థలంలో నిర్మించిన సమీకృత మార్కెట్ భవనం కూల్చివేత. ఈ స్థలంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మాతా శిశు కేంద్రాన్ని భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నామన్న కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. స్టోర్ రూమ్గా మారిన చెన్నూరు మున్సిపాలిటీ కార్యాలయంలోని మరుగుదొడ్లు. 5 లక్షల ప్రజాధనం వృధా కావడం పట్ల వెల్లువెత్తుతున్న విమర్శలు. మంచిర్యాలలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు. దుకాణాల ముందు వేసిన షెడ్లు కూల్చడంతో విశాలంగా కనిపిస్తున్న మార్కెట్ రోడ్డు. మంచిర్యాల జిల్లాలో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేసిన భక్తులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.